వెల్కమ్ టు శోభా ప్రాపర్టీస్. మనకి వనస్థలీపురం రైతు బజార్కి అతి దగ్గరలో ఒక G+1 హౌస్ ఫర్ సేల్కి రావడం జరిగింది. సో ఈ హౌస్ గురించి ప్రతిదీ కూడా మనం ఈ వీడియోలోనే మెన్షన్ చేస్తామండి. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోకి ఒక లైక్ చేయండి. సో హౌస్ గురించి చూసుకుంటే హౌస్ వచ్చేసి మనకి 30x45 ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్ మనకి ఈస్ట్లో వచ్చేసి 30 ఉంటుంది ఫేసింగ్. మనకి ఇంటి ముందు వచ్చేలోపు 25 ఫీట్ల రోడ్డు. సో హౌస్ అయితే G+2గా కన్స్ట్రక్షన్ చేశారు. వర్క్ అంతా కంప్లీట్ అయింది, రెడీ టు ఆక్యుపై అన్నమాట. మనకు హౌస్ ఇన్సైడ్లో చూసుకుంటే మనం ఒక కార్ అయితే పార్క్ చేసుకోవచ్చు సింపుల్గా, అంత స్పేసెస్గా ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్ వెళ్తే పైకి వెళ్ళడానికి స్టెప్స్, ఈ కింద ఒక చిన్న వాష్ ఏరియా ఇచ్చారు. మనకి రైట్ సైడ్ వెళ్తే ఇది మనకి ఈశాన్య మూల అవుతుంది కాబట్టి ఇక్కడ బోర్ పాయింట్ ఇచ్చారు. బోర్ వచ్చేసి 400 ఫీట్ల వరకు బోర్ వేసారని చెప్తున్నారు. ఇది వచ్చేసి ఇక్కడ మనకి వాటర్ స్టోరేజ్ చేసుకోవడానికి ఉంది. సో లాస్ట్లో కూడా ఒక వాష్ ఏరియా కూడా ఇచ్చారు ఈ వేలో. సో మనకి లొకేషన్ చూసుకుంటే వనస్థలీపురం రైతు బజార్కి అతి దగ్గరలో 3 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. సో వెలివేషన్ చూడొచ్చు, కంప్లీట్గా వైట్ అండ్ గోల్డిష్ కలర్లో వెలివేషన్ ఇచ్చారు నీట్గా. మనకి ఈస్ట్ ఫేస్లోనే మెయిన్ డోర్ ప్రొవైడ్ చేశారు. ఒక కార్ అయితే సింపుల్గా పార్క్ చేసుకోవచ్చు, ఒక కార్ ఒక బైక్ అయితే. సో హౌస్ ఇన్సైడ్లో చూసుకుంటే ఇది మనకి మార్బుల్ వైటిష్లో ఇచ్చారు. ఇక్కడ మనకి టీవీ యూనిట్ వస్తుంది. రైట్ సైడ్ చూసుకేలోపు ఇక్కడ మనకి ఒక విండో, అది కూడా వుడెన్ విండో విత్ గ్రిల్ ఫిట్టింగ్ ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్ వెళ్తారేమో ఇది డైనింగ్ ఏరియా. సో డైనింగ్ ఏరియా వచ్చేలోపు ఇక్కడ మనకి ఓపెన్ కిచెన్ ఇచ్చారు. అండ్ పూజా రూమ్ చూడండి, పూజా రూమ్కి ఏంటంటే సపరేట్గా రూమ్ ప్రొవైడ్ చేసి మంచిగా నీట్గా డోర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. కిచెన్ అనేది ఓపెన్ కిచెన్ ఇవ్వడం వల్ల డైరెక్ట్ మనకి డైనింగ్ ఏరియాలో ఇలా సర్వ్ చేసుకోవచ్చు. సో మళ్ళీ ఇక్కడ కిచెన్లో నుంచి ఈ డోర్ నుంచి ఇలా బయటకు వెళ్తే ఒక 1 ఫీట్ కారిడార్కి ఇట్లా బయటకు వెళ్ళొచ్చు. ఇంటి చుట్టూ అయితే మనము రౌండ్ వేయొచ్చు, ఎక్కడ ప్యాక్ ఉండదు. సెట్ బ్యాక్స్ అయితే నీట్గా ఇచ్చారు వీళ్ళు బాగానే. సో మనకి 2 BHKతో ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేలోపు ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్ ఏరియా, ఇది చూసుకుంటే చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా, ఇది మాస్టర్ బెడ్రూమ్ ఏరియా. సో మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 10x13 సైజ్లో ఉంటుంది, విత్ అటాచ్ బాత్రూమ్ ఉంటుంది. సో ఈ వాల్ చూసొచ్చు, డిఫరెంట్ కలర్తో ఫినిషింగ్ ఇచ్చారు నీట్గా. అండ్ అదేవిధంగా ఇక్కడ సైడ్ చూసుకుంటే కూడా మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా. సో ఈ వాల్కి వచ్చేలోపు ఇలా డెకరేషన్ చేశాను నీట్గా, బ్రౌనిష్ కలర్లో, పైన ఫాల్సింగ్ లైట్ ఈస్ట్లో ఇవ్వడం జరిగింది. సో ఇది కంప్లీట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఇలా ఉంది. ఒకసారి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి డిస్కషన్ చేద్దాం ఇంకా ఎలా ఉంది ఏంటి అనేది. మనకి ఫస్ట్ ఫ్లోర్లో చూసుకోవచ్చు, ఇది మనకి మెయిన్ ఎంట్రన్స్ డోర్ ఫస్ట్ ఫ్లోర్లో. సో మనకి మెయిన్ డోర్ నుంచి చూసుకుంటే ఇలా ఉంటుంది. వనస్థలీపురం క్రిస్టల్ విల్లా ప్రాజెక్ట్ ఉంది కదండి, ఎగ్జాక్ట్లీ దాని బ్యాక్ సైడ్ వస్తుంది. ఇది విల్లాస్ అన్నమాట, ఎగ్జాక్ట్లీ విల్లాస్ బ్యాక్ సైడే ఉంటుంది ఈ హౌస్కి. సో మనకి గ్రౌండ్ ఫ్లోర్తో కంపేర్ చేసుకుంటే ఫస్ట్ ఫ్లోర్లో అనేది కొంచెం రూమ్ స్పేసెస్గా ఉంటుంది, సేమ్ ఉంటుందండి, సేమ్ ప్యాటర్న్. ఇక్కడ ఇది హాల్. అండ్ కాకపోతే గ్రౌండ్ ఫ్లోర్లో ఏంటంటే వుడెన్ విండోస్ ఇచ్చారు. పోతే ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేలోపు PVC విండోస్ విత్ గ్రిల్ ఫిట్టింగ్తో పాటు మనకి చుట్టూ మార్బుల్ ఫినిషింగ్ ఇచ్చారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఏంటంటే ఓన్లీ మనకి వుడెన్ విండోస్ ఇచ్చారనమాట. సో ఇక్కడ డైనింగ్ ఏరియా అండ్ ఇది చూసుకుంటే కిచెన్, కొంచెం లైటింగ్ కానీ కలర్స్ కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మనకి. పూజా రూమ్, కిచెన్, తర్వాత ఇక్కడ వాషింగ్ మెషిన్ పెట్టుకోవడానికి వాష్ ఏరియా ఇచ్చారు, విత్ గ్రిల్ ఫిట్టింగ్ కూడా ఇచ్చారు ఆల్రెడీ. ఇంకా మనం చేసుకో అవసరం లేదు, ముందుగానే ఇచ్చేసారనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఇది కామన్ వాష్రూమ్ ఏరియా. సో ఇప్పుడు వాష్రూమ్స్ ఏంటంటే ఆప్షనల్, ఇండియన్ అయితే ఇండియన్, వెస్టర్న్ అయితే వెస్టర్న్ యూజ్ చేసుకోవచ్చు మనం. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఏరియా. సో ఇలా ఉంది హౌస్. హౌస్ గురించి మరొకసారి డిస్కషన్ చేస్తే హౌస్ డైమెన్షన్ 30x45, మంచి బ్రహ్మాండమైన సైజ్ అని చెప్పుకోవచ్చు. సో లొకేషన్ వైజ్గా చూసుకుంటే వనస్థలీపురం క్రిస్టల్ విల్లా ప్రాజెక్ట్కి అతి దగ్గరలో, రైతు బజార్ నుంచి ఎగ్జాక్ట్లీ 2.5 కిలోమీటర్ మాత్రమే ఉంటుంది ఈ హౌస్కి. అలాగే సాగర్ హైవే ఇంజాపూర్ కమాన్ నుంచి మనకి కిలోమీటర్ మాత్రమే ఉంటుంది. ఇటు విజయవాడ హైవేకి ఇటు సాగర్ హైవేకి మధ్యలో ఉంటుంది ఈ హౌస్ వచ్చేసి. హౌస్కు లొకేషన్ చూసుకుంటే నియర్ మై డెవలప్మెంట్ చూసుకుంటే మనకి ఇక్కడ నియర్లీ వనస్థలీపురంలో నెంబర్ ఆఫ్ కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ చాలా, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కానీ, దిల్షునార్ పబ్లిక్ స్కూల్ కానీ, NRI ఇలాంటి నెంబర్ ఆఫ్ స్కూల్స్ ఉన్నాయి. డిమార్ట్ కానీ, సూపర్ మార్కెట్ కానీ, అండ్ అదేవిధంగా అన్నీ ఉన్నాయి ఇక్కడ లొకాలిటీ డెవలప్మెంట్ అనేది. సో హౌస్ ప్రైస్ కనుక మనం డిస్కషన్ చేస్తే 1,35,00,000 రూపాయలు చెప్తున్నారు. ప్రైస్ అనేది నెగోషియబుల్ ఉంటుంది.
G+2 రెడీ టు ఆక్యుపై, వర్క్ అంతా కంప్లీట్ అయింది. దీంట్లో మనకి 80% కూడా లోన్ వస్తుంది మీకు ఎలిజిబుల్ ఉంటే. రిక్వైర్మెంట్ ఉంటే పైన ఉన్న నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. అండ్ అలా వెళ్ళే ముందు ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.